హాయ్ దోస్తు, నమస్తే. ఈరోజు మేము పెద్దమ్మ గుడికి పోయినాం. చూడండి, ఇది ఎంటర్ ఫస్ట్ లోపలికి వెళ్ళేది. అక్కడ ఈరోజు పబ్లిక్ చాలా ఉన్నారు, మస్తు పబ్లిక్ ఉన్నారు. ఏమో ఇంత పబ్లిక్ ఉన్నారంటే మస్తు పబ్లిక్. ఆడ చూడండి, టెంకాయ తీసుకునే కూడా ఎంతమంది ఉన్నారో ఏమో. చూడండి మస్తు ఎంత మంది. అసలు టెంకాయ కొట్టడానికి కూడా సందు లేదు, అంత పబ్లిక్ ఉన్నారు. ఆడ టెంకాయలు తీసుకోవడానికి కూడా వీలైతే లేదు, మస్తు పబ్లిక్ ఉన్నారు. ఈరోజు మస్తు పబ్లిక్ ఉన్నారు పెద్దమ్మ గుడిలో. ఈరోజు అది తెలంగాణది కదా ఫస్ట్, అందుకు మస్తు పబ్లిక్. ఇక్కడే టెంకాయలు కొడతారు. టెంకాయలు ఇక్కడ లోపలికి కొడతారు వెళ్ళి. ఇగో చూడండి, ఇక్కడ టెంకాయ కొడతారండి. పెద్దమ్మ గుడి ఇది హైదరాబాద్లో ఫేమస్. ఇక్కడ చూడండి, ఇక్కడే ముందు టెంకాయలు కొట్టి ఇక్కడి నుంచి లోపలికి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఎంటర్ అవుతారు. అక్కడ చూపిస్తారు చూడండి, లోపలికి ఎట్లా ఎంటర్ అవుతారో. అగో ఈ నుంచి ఇక్కడ లోపలికి వెళ్తారు. ఇక్కడ ఇది గేటు, మెయిన్ గేటు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇది గట్టి స్తంభం అంటారు కదా, అది ఈ నుంచి వెళ్తే ఇక్కడే. ఇది పెద్దమ్మ లోపల, పెద్దమ్మ గుడి ఇక్కడే ఉండేది. పెద్దమ్మ తల్లి లోపల చూపిస్తుంది చూడండి. ఆ తల్లిని వీడియో చూసేదానికి అనుమతి లేదు, అయినా తీసాను. అక్కడ లోపలికి వెళ్ళి చూడండి ఎట్లా బాగుందో. అగో చూడండి, అందరు దర్శనం చేసుకోండి. మస్తు పబ్లిక్ ఉన్నారు, కానీ అక్కడ దగ్గరికి వెళ్ళడానికి కూడా లేదు. ఇక్కడ దూరం నుంచి మేము చూసాము. అది వచ్చి ఇక్కడ అన్నదానానికి లైన్ ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ కూర్చొని 1 గంటకి టికెట్లు ఇస్తారు అన్నదానానికి. ఇక్కడ లైన్లో తీసుకెళ్ళి అన్నదానానికి ఇస్తే ఇక్కడ నుంచి మళ్ళీ టికెట్లు తీసుకొని మళ్ళీ అక్కడ పోతే ఆడదానికి లైన్ ఉంటుంది. లోపలికి వెళ్ళేదానికి అన్నదానానికి లైన్ మొత్తం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అన్నదానానికి. ఇక్కడ గేటు తీస్తారు. ఇక్కడ అన్నదానం ఇక్కడ అవుతుంది. మస్తు సాంబార్, బగారన్నం, పాపడ, చట్నీ అన్నీ ఉన్నాయి. బాయ్ దోస్తు, బాయ్.